స్వరాజ్, జై స్వరాజ్, జై స్వరాజ్. జై స్వరాజ్. ఈరోజు పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో పలు కీలక అంశాలపైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ సమావేశంలో జై స్వరాజ్ పార్టీ జాతీయ కార్యదర్శి ఆర్ఎస్ థామస్ గారు, అదేవిధంగా జై స్వరాజ్ ట్రేడ్ యూనియన్స్ కౌన్సిల్స్ రాష్ట్ర అధ్యక్షులు గోల్కొండ రత్నం గారు, జై స్వరాజ్ ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ రాష్ట్ర కార్యదర్శి మాటూరు కృష్ణమోహన్, అదేవిధంగా మిగతా మిత్రులందరూ కలిసి పలు అంశాలపైన చర్చించడం జరిగింది. ముందుగా జేఎస్టీయూసీని రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణంలోకి తీసుకుపోవాలనే నిర్ణయం తీసుకోవడం జరిగింది. రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీ, మండల కమిటీ, నియోజకవర్గ కమిటీ, గ్రామ కమిటీ వరకు పోవాలి. ఇది పోవాలంటే ప్రధానంగా సభ్యత్వ నమోదు కార్యక్రమం జరగాలి, సభ్యుల్ని చేర్చుకోవాలి అనేది నిర్ణయం జరిగింది. సభ్యత్వం ప్రతి జేఎస్టీయూసీలో ఇప్పటి నుంచి పనిచేసేవారు ప్రతి ఒక్కరూ ప్రాథమికంగా ఫస్ట్ సభ్యత్వం తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఈ కమిటీల విస్తరణ కార్యక్రమం జరుగుతుంటుంది. కమిటీల విస్తరణలో క్రియాశీల సభ్యులకి కమిటీ బాధ్యతలు ఇవ్వాలనేది నిర్ణయం కూడా జరిగింది. క్రియాశీల సభ్యులకు మాత్రమే, పార్టీలో పనిచేసినటువంటి వారికి మాత్రమే క్రియాశీల సభ్యత్వం ఇవ్వాలనేది. ఈ క్రియాశీల సభ్యత్వం తీసుకున్నటువంటి వారు తప్పనిసరిగా వారి వారి కెపాసిటీ, వారి యొక్క ఆలోచన విధానం, వారి యొక్క పార్టీ కోసం లేదా ట్రేడ్ యూనియన్ కోసం ఇచ్చే సమయాన్ని బట్టి వారి పదవులు నిర్ణయించబడతాయి. వారి అందరికి కూడా పార్టీ నుంచి ఐడి కార్డు వస్తుంది క్రియాశీల సభ్యులకి అనే అంశాలపైన చర్చించడం జరిగింది. ఇది ఈ రోజు నుంచి సభ్యత్వ నమోదు కార్యక్రమానికి సంబంధించినటువంటి ప్రక్రియ మొదలైందని తెలియజేస్తున్నాం. చాలామంది ఉత్సాహంగా, అనేక మంది రాష్ట్ర వ్యాప్తంగా సభ్యత్వాన్ని ముందుకు వస్తున్నారు. ఆటో రిక్షా, రకరకాల కార్మికులు, చిన్న పరిశ్రమల్లో పనిచేసే వాళ్ళు, అసంఘటిత కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, పరిశ్రమలు చేసే వాళ్ళు అందరూ వస్తున్నారు. అసంఘటిత రంగమే ప్రధానంగా ఈ దేశానికి ప్రధాన సమస్యగా ఉన్నది కాబట్టి వారిని జేఎస్టీసీలో భాగస్వామ్యం చేసుకునే లక్ష్యంగా జేఎస్టీసీ పనిచేస్తుంది. జై స్వరాజ్, జై స్వరాజ్, జై స్వరాజ్, జై స్వరాజ్, జై స్వరాజ్, జై స్వరాజ్.